ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా ఆయన కుప్పకూలి పడిపోయారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అందెశ్రీ 1961 జూలై 18న జన్మించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను అందెశ్రీయే రచించారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాదువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతానికి అందెశ్రీ మృతదేహం ఎక్కడుంది? ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు కావచ్చు, అలాగే సాహితీ ప్రియులు కావచ్చు. రైతమన ఆ ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకున్నటువంటి అనుబంధం ఉన్నటువంటి అందెశ్రీ అద్దే ఎల్లయ్య ఆయన కలం పేరు శ్రీగా పెట్టుకున్నారు. ఇంటి పేరు కలం పేరు కలిపి అందెశ్రీగా ఆయనను పిలుస్తూ ఉంటారు. అయితే ఆయన 64వ ఏట ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన నివాసం ఉంటున్నటువంటి లాలాపేట నివాసంలో ఒక్కసారిగా ఆయన అనారోగ్యంతో కూలిపోయినటువంటి పరిస్థితి అయితే వెంటనే కూడా కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్కి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు. కొద్దిసేపటినే ఒక పోస్ట్ మార్టం పూర్తి చేసినటువంటి వైద్యులు ఆయన మృతదేహాన్ని లాలాపేట నివాసానికి కుటుంబ సభ్యులు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రముఖ రచయితగా అందెశ్రీ గుర్తింపు పొందారు. ఆయన ఎటువంటి పాఠశాల విద్యాభ్యాసం లేకుండానే గొప్ప కవిగా, రచయితగా ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అందెశ్రీగా చెప్పాలి. ఏ మాత్రం తీసుకోకుండా ఇతర కవులతో కావచ్చు, ఆయనకంటూ సొంత అయినటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సామాన్య, పేద, బడుగు, బలహీన వర్గాల సంబంధించినటువంటి ఒక నిరుపేద కుటుంబంలో ఉండేటటువంటి జీవన శైలి ఆధారంగా, ఆ పేదల ఆధారంగా కూడా ఆయన కవిత్వాలు, రచనలు ఉండేవి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆయన రాసినటువంటి ఏ జేహి తెలంగాణ అనే పాట ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రీయ గీతంగా పలు స్వరాలను కూడా మార్పులు రీకంపోజ్ చేసి ఈ యొక్క గేయాన్ని కూడా రాష్ట్రీయ గీతంగా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన వివరాల్లోకి వెళ్తే గనక అందెశ్రీ 1961 జూలై 18వ తేదీన సిద్దిపేట జిల్లా రేబర్తిలో ఆయన జన్మించారు. ఆయన రాసినటువంటి గీతాల్లో జయ జయ హే తెలంగాణ గీతం తెలంగాణ ఉద్యమాన్ని నిరూపించింది. మరి
మరింత ఆ, ఉత్సాహంతో యువత తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా కిరీట్ నింపింది అనేది అయితే చెప్పక తప్పనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను సమాయత్తం చేస్తుంటే తన పాటల ద్వారా గలం ద్వారా తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పుతూ తెలంగాణ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా వెలికెత్తి చూపేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన రాసినటువంటి జయ జయ హే తెలంగాణ గేయాన్ని రాష్ట్రీయ గీతంగా ప్రకటించిన తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ₹1,00,00,000 బహుమానాన్ని కూడా ప్రకటించింది. అయితే అందశ్రీ అసలు పేరు అందే చెల్లయ్యగా ఉంది. ఆయన ఇటీవలనే కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ని కూడా పొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అందశ్రీ అశుభ కవిత్వం అని చెప్పడంలో దిట్ట. అంతేకాకుండా 2006 సంవత్సరంలో వచ్చినటువంటి గంగా సినిమాకు అందశ్రీ నంది పురస్కారం కూడా అందుకున్నారు. అందశ్రీకి ముగ్గురు కుమారులు ఒక కుమారుడు ఉన్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ కూడా ఆయన అందుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2015లో దశరథి సాహిత్యం పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహిత్య పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన రాసినటువంటి మరో పాటల్లో కూడా మాయమవుతున్నాడమ్మ మనిషన్నవాడు అనేటటువంటి పాటకు విశేషమైనటువంటి ఆదరణ దక్కింది. పూర్తి స్థాయిలో కూడా కోట్లాది ప్రజల గొంతుపై నినదించే విధంగా కూడా తెలంగాణ ఉద్యమాన్ని సమాయత్తం చేసినటువంటి కవి రచయితగా పెంచినటువంటి అందశ్రీ లేకపోవడం తెలంగాణ కళ అటు ఆయన చేసినటువంటి సాహితీ సేవలకు తీరని లోటుగా సాహితీ రంగానికి కూడా తీరని లోటుగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సాహితీ శిఖరం కూలిపోయింది, నేల కూలిపోయింది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ప్రగాఢ సంతాపాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఆయన వ్యక్తం చేసేటటువంటి స్మరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అందశ్రీ మరణ వార్త విన్నటువంటి రాజకీయ సినీ కవులు కవితా రంగానికి సంబంధించినటువంటి అనేక మంది వివిధ కళారంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అనేక మంది ఆయన్ని స్మరించుకుంటున్నారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా పెనవేసుకుంటున్నారు. మరోసారి స్మరించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన ఇప్పటికే ఆయన మృతదేహాన్ని ఆయన నివాసమైనటువంటి లాలాపేట్ కు తరలించిన నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియ జరిపేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో అందరికీ ఒక మారుమూల పల్లె నుంచి వచ్చినటువంటి వ్యక్తి పాఠశాల విద్యాభ్యాసం లేకుండానే సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు అదే మాట తీరు ఆధారంగా పాటలు కవిత్వాలు రాయడం పేరొందిన కవిగా రచయితగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి అందశ్రీ లేకపోవడం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటుగా కూడా భావించాలి. ఇప్పటికే రాజకీయ సినీ ప్రముఖులతో పాటుగానే కీలకమైనటువంటి వారు కూడా ఈ యొక్క సంతాపం తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే నిర్మాణం. ఓకే, థ్యాంక్ యూ రాజు.